సిండ్రిల్లా సవతి అక్కలు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు వెంటనే కొత్త బట్టలు కొనిపించుకున్నారు. సిండ్రిల్లాను పిలిచి ఇలా అన్నారు, మా బట్టలు ఇస్త్రీ చేయి, మా షూస్ శుభ్రం చేయి, మా జుట్టు సెట్ చేయి అని అన్నారు. సిండ్రిల్లా మాత్రం మౌనంగా అన్నీ చేసింది. ఆమె కూడా ఆ విందుకు వెళ్ళాలని కోరుకుంది. ధైర్యంగా తన సవతి తల్లిని అడిగింది, అమ్మా, నేను కూడా విందుకు రావచ్చా అని అడిగింది. ఆమె సవతి తల్లి గట్టిగా నవ్వింది. నువ్వా? నీ బట్టలు చూసుకో, నీకు అక్కడికి వెళ్ళే అర్హత లేదు అని చెప్పింది. అలా చెప్పి ఆమెను ఇంట్లోనే వదిలేసి వాళ్ళు విందుకు వెళ్ళిపోయారు. సిండ్రిల్లా ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఏడవటం ప్రారంభించింది. మాయాదేవత ప్రవేశం.